హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శివలీల బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు అందరు ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి పైనాపిల్ కట్ చేస్తున్నామండి మేము. చూడండి, ఆల్రెడీ సగం కట్ చేసినాం అన్నమాట. ఓకేనా, ఇలా మెల్లమెల్లగా తీసుకోవాలి. పొట్టు ఓవర్గా తీసుకుంటే బాగుండదండి, మొత్తం ఫ్రూట్స్ అంతా వేస్ట్ అయిపోతుంది. కొద్ది కొద్దిగా తీసుకోవాలన్నమాట. మొత్తం తీసిన తర్వాత చూపిస్తాను. అలా రంపన్ చాకు ఉంటుంది కదా, అట్లా రంపన్లాగా ఉంటుంది కదా ఒక చాకు, మనకు దొరుకుతుంది మార్కెట్లో. ఇలాంటి చాకుతో తీసుకోవాలన్నమాట. చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, తిప్పు అట్లా ఇంకొకసారి. ఓకేనా, ఇదంతా చూపిస్తే చూడండి, కట్ చేస్తున్నాం. చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, స్లైసెస్ లాగా. చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, కొద్దిగా అయితే స్టోర్ చేసుకుంటున్నాను. అప్పుడప్పుడు తిననిక అన్నీ ఒకటేసారి తినగాని డైలీ కొన్ని తింటే. చూడండి, స్టీల్ బాక్స్లో కొద్దిగా ప్లేట్లో పెట్టు. అయిపోయిందండి. చూడండి, పక్కన పెట్టేసుకుంటున్నాం. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇక్కడ ప్లేట్లో ఇది తిననీక ఇప్పుడు. ఓకేనా, ఇలా. ఓకే, రెడ్ తర్బూజ్ కట్ చేస్తున్నాను అన్నమాట మా బాబు. చూడండి, ఇలా అందులో లోపలన్నీ తీసేసి అక్కడ పడేసి కావాలి. డ్యామేజ్ అయిందండి. నిన్న ర్యాబిట్ తోటి బుక్ చేసుకున్నామని చెప్పినాం కదా, ర్యాబిట్ అట్లనమాట. అది బుక్ కట్ అయిపోయింది, మొత్తం డ్యామేజ్ అయిపోయింది. చూసి ఇందులో వేసేసి మొత్తం పొట్టు తీసేటప్పుడు చూపిస్తా. చూడండి, పొట్టు అంట తీసుకోలేడంట, ఇట్లా తీసుకున్నాడు అనమాట మా కొడుకు ఐడియాతోటి. మీరు కూడా ఇట్లా తీసుకోరు. రెడ్ తర్బూజ్, రెడ్ వాటర్ మెలన్ అని ఇంగ్లీష్లో అంటారు, ఇంకా తెలుగులోనేమో ఎర్ర తర్బూజకాయ. ఓకేనా, అలా తీసేసుకోవాలి. మొత్తం తీసినాక చూపిస్తా. చూడండి, ఇలా తీసేసుకున్నాడు అన్నమాట మొత్తం. అందులో వేసేసుకున్నాడు. ఇంకొకటి తీస్తున్నా, అలా తీసేయడం సింపుల్. లాస్ట్లో ఎలా తీసుకుంటుండో అలా మొత్తం క్లీన్ చేసి తీసుకోవాలన్నమాట. చూడండి, దాన్ని కూడా వదలొద్దంట. చూడండి, అంటే వదలొద్దంటే మనం పైసలు పెట్టి కొనుక్కుంటున్నాం కదా, అంతా తీసుకోవాలన్నమాట. అంతే, క్లీన్ చేసుకోవాలి. మొత్తం కాదు, ఇంతనే అయిపోయింది. అందులో వేసి ఓకే. చూడండి, ఇట్లా చేయాలి. మ్యాష్ ఇంకా ఉంది తెలుసు. అది మ్యాష్ చేసిన తర్వాత చూపిస్తాం ప్రాసెస్. ఇంకా ఓకే, మ్యాష్ చేసుకుంటాం మొత్తం. చెప్పు. మ్యాష్ చేసేయాలి. వావ్, స్మెల్ అయితే సూపర్. దాని తర్వాత దీంట్లో షుగర్ వేసి ప్రాసెస్ చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, చక్కెర ఓవర్ వేయొద్దు. ఆల్రెడీ అది కొంచెం తీయగానే ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ వేసుకుందాం. ఒకటి స్పూన్ కదా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకా కొద్దిగా ఇందులో మేము ఫుడ్ కలర్ వేస్తున్నాం. లైట్ అంటే లైట్. ఓకే బాస్, చాలు. మూత పెట్టేసి చాలు. మూత పెట్టదు, చెయ్యి మొత్తం అందులో అద్దేసేయం కదా. ఓకేనా, మిక్స్ చేసుకుంటున్నాను అన్నమాట మొత్తం. చూడండి, కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది. కొద్దిగా వేయంగానే బాగుంటుంది, టేస్ట్ కలర్ఫుల్గా ఉంటుందని అట్లా ఫుడ్ కలర్ కలిపినాం మేము. ఎక్కువ కాదు, కొద్దిగా. ఇదైతే ఆప్షనల్ మాత్రమే. ఇది స్కిప్ చేసుకోవచ్చు, మీరు స్కిప్ చేయొచ్చు. దీని ఆప్షన్ ఇది అయిపోయింది. ఓకే, చూడండి, ఇది రెడీ అయిపోయింది అన్నమాట. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం, ఇది తినడానికి. ఓకేనా, మూత పెట్టుకున్నాం, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. ఓకేనా, ఫ్రిడ్జ్లో పెడుతుంది అనమాట. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకో. ఫ్రిడ్జ్ బందే కదా, బంద్ అయిపోయింది. ఇది ఫ్రూట్స్. ఓకే, తినడానికి.
ఇక్కడైతే ఇంకా ఉన్నాయి అన్నమాట. తర్బూజ, పైనాపిల్ కూడా స్టోర్ చేసి పెట్టుకున్నాం. ఇంకా తర్బూజ్, బొప్పాయి, సపోటా, అనార్. ఓకే.